తెలుగు పాలిటిక్స్‌లో చంద్రబాబు నాయుడు ద లక్కీయెస్ట్ పర్సన్ అనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆయనకి సెకండ్ ఛాన్స్‌లనేవి చాలా కలిసి వస్తున్నాయి. తన ఆశలని నెరవేరుస్తున్నాయి. ప్రధానంగా ఒకానొకప్పుడు ఎన్టీ రామారావు టైంలో చక్రం తిప్పుతున్నప్పుడు దశలో లక్ష్మీపార్వతి రంగప్రవేశం చేయడము, దాంతో చంద్రబాబు నాయుడు హవా అయిపోయిందనుకుంటూ తెలుగుదేశంలోనే గుసగుసలు వినిపించినటువంటి దశలో ఏకంగా ఆ పార్టీలో తిరుగుబాటుతోటి సెకండ్ ఛాన్స్‌లో ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఆ తర్వాత 2004 టైంలో అసలు తిరిగే లేదు అనుకుంటున్నటువంటి దశలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్‌కు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మరోవైపు తెలంగాణ ఉద్యమం 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఎదురీదుతూ రావడంతోటి తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. ఇంకా చంద్రబాబు నాయుడు హవాకి చెక్ పడిపోయింది. ఆయన ఇంకా రాజకీయంగా ఎటు ముందుకు వెళ్ళలేడు అనుకుంటున్నటువంటి దశలో రాష్ట్ర విభజనతోటి మళ్ళీ రెండో ఛాన్స్ లభించింది. నవ్యాంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా ఆయన శ్రీకారం చుట్టారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తర్వాత సెంటిమెంట్ తోటి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలతోటి తెలుగుదేశం అనేది అడ్రస్ లేదు అనే దశలో ఆయన విజయం సాధించిన తర్వాత ఇక ఫ్యాక్షన్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ తోటి జగన్మోహన్ రెడ్డి మొత్తం తెలుగుదేశం పేరు చెప్తే కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పుకుని బహిరంగంగా రావడానికే భయపడేటటువంటి ఒక తరహా పరిస్థితిని, భయానకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసిన తర్వాత ఇక తెలుగుదేశం మళ్ళీ బ్రతికి బట్టగడుతుందా, చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి అనుకుంటున్నటువంటి స్థితిలో మళ్ళీ 2024లో తెలుగుదేశం అప్రతిహతమైనటువంటి విజయాన్ని సాధించడం, అమరావతి అనేటటువంటి డ్రీమ్ ప్రాజెక్టు చరిత్రలో చంద్రబాబును నిలిపేటటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక శాశ్వతమైనటువంటి కీర్తి ప్రతిష్టలకు పతాకగా నిలిచేటటువంటి అమరావతి అనేది పూర్తి చేయగలుగుతారా చంద్రబాబు, ఆ ప్రాజెక్టు అటకెక్కేసింది అనుకున్నటువంటి దశలో మళ్ళీ ఇప్పుడు తన చేతుల మీదుగానే ఆ ప్రాజెక్టును పూర్తి చేసేటటువంటి సెకండ్ ఛాన్స్ చంద్రబాబు నాయుడికి లభించింది. ఇది ద మోస్ట్ సక్సెస్ఫుల్ సెకండ్ ఛాన్స్ పొందుతున్నటువంటి రాజకీయవేత్తగా చంద్రబాబు నాయుడిని నిలుపుతోంది.